వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరు కలెక్టరేట్లో శుక్రవారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పత్తి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. రైతులు పండించిన పత్తికి సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా పలువురు రైతులను పిలిపించుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు పత్తి కొనుగోళ్లు సిసిఐ సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే, ఇవన్నీ రైతుల ఆందోళన. వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా సిసిఐ అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించి ఒక రివ్యూ చేయించి, అదేవిధంగా ఈరోజు నేను కలెక్టర్ గారు సిసిఐ అధికారులు అందరం కూర్చొని ఒక మేజర్గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. ఒకటి, 61 సెంటర్స్ పత్తి కొనుగోలు సెంటర్లు విత్-ఇన్ 24 అవర్స్లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. విత్-ఇన్ 24 అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. రెండోది, ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషను, ఈ మనీ, వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తూ ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి 6 గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని 7:30 వరకు, 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి. అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. సిసిఐ అనేది 2 ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది. ఒకటి, ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి. రెండోది, ఇది లాభాపేక్షతో చేయడం. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. సిసిఐ ఈజ్ నాట్ ఏ బిజినెస్. దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే లబ్ధిదారులు తప్పనిసరిగా తమ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు తెలిపారు. 18 సంవత్సరాల నుండి ప్రభుత్వ పథకాలు ఉండి లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్స్ లేని వారికి ఇండియా పోస్ట్ బ్యాంకు ద్వారా ఖాతా తెరిచి దానికి ఆధార్ అనుసంధానం చేయడం జరుగుతుందని చెప్పారు. తెనాలి పోస్టల్ డివిజన్ పరిధిలోని రేపల్లె, బాపట్ల, తెనాలికి సంబంధించి 161,000 మంది జాబితా తమ వద్దకు రాగా అందులో 30 నుండి 40,000 వరకు మాత్రమే ఆధార్ అనుసంధానం చేయించుకున్నారని, ఇంకా 60 నుండి 70,000 మంది చేయించుకోవాల్సి ఉందన్నారు. ఎన్పిసిఐ సర్వేలో భాగంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరుణాకర్ బాబు సూచించారు. ఇప్పుడు 18 ఏళ్లు దాటినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో ఏదైనా డైరెక్ట్గా జమ అవుతాయి, ఒక్క పింఛన్లు తప్ప. మిగతా ఏ రాష్ట్ర దీపం 2.0 కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుందని స్టేట్ గవర్నమెంట్ వర్గాలు తెలియజేశాయి. అయితే దానికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది మ్యాండేటరీ. దాంట్లో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అకౌంట్స్ మేము ఓపెన్ చేస్తున్నాం. అన్ని చోట్ల జరుగుతూ ఉంది. మొన్న మాకు ప్రతి వారం రోజుల నుంచి మేము రేపల్లె, బాపట్ల తదితర మండలాలు, అన్ని ఊర్లలో, అన్ని విలేజెస్లో కూడా మేము అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పటివరకు భారీ స్పందన వస్తూ ఉంది. కానీ ఈ స్పందన ఇంకా ఆశించిన స్థాయిలో లేదు. ఇంకా చాలామంది లబ్ధిదారులు అట్లాగే ఉన్నారు. ఆల్మోస్ట్ మన దగ్గర మన తెనాలి డివిజన్ పరిధిలో చూసుకుంటే ఈ మండలాల కింద 161,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా మాకు జాబితా పంపించడం జరిగింది వాళ్ళు. కానీ ఈ 161,000 మందికి ఇంకా మేము రీచ్ అయింది ఇప్పటి వరకు 30,000, 40,000 వరకే మేము రీచ్ అవ్వగలిగాము. ఇంకా 60,000-70,000 మంది ఇంకా లబ్ధిదారులు అకౌంట్స్ లేకుండా ఉన్నారు. కానీ అకౌంట్ ఉంటేనే కాదండి, మీకు వేరే బ్యాంకుల్లో కూడా అకౌంట్ ఉండవచ్చేమో, కానీ ఆ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. దాన్ని ఎన్పిసిఐ లింకేజ్ అంటారు. ఇప్పుడు ఆధార్ లింక్ కాకపోతే ఆ అకౌంట్లలో స్టేట్ గవర్నమెంట్ అందించే ఈ డబ్బులు మాత్రం పడవు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు ఉంటాయని గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
శ్రీనివాసులు హెచ్చరించారు. శుక్రవారం తెనాలి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా బెల్ట్ షాపులు ఎక్కడ ఉండకూడదని, లైసెన్స్ దారులు ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని, తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తున్న 99 రూపాయల మద్యాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపితే మొదటి తప్పు కింద 5 లక్షలు జరిమానా, రెండవ తప్పు కింద షాప్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని శ్రీనివాసులు తెలిపారు. నూతన మద్యం పాలసీ అమలు అయిన నాటి నుండి ఇప్పటి వరకు గుంటూరు, పల్నాడు జిల్లాలకు సంబంధించి 235 కేసులు నమోదు చేసి 215 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 53 లీటర్ల నాటుసారా, 7,900 లీటర్ల బెల్లపు ఊట, 564 లీటర్ల మద్యం, 74 లీటర్ల బీరును స్వాధీనం చేసుకోవడంతో పాటు 187 బెల్ట్ షాపులపై కేసు నమోదు చేసినట్లు శ్రీనివాసులు చెప్పారు. జనవరి 2024 నుండి నేటి వరకు 2,687 కేసులు పల్నాడు, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా నమోదు చేసినట్లు చెప్పారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఎక్సైజ్ పాలసీలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. మద్యం పాలసీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచి పాలసీలన్నింటినీ పరిశీలించి ఒక కొత్త పాలసీని రూపొందించడం జరిగింది నూతన ప్రభుత్వం. ఈ పాలసీలో ప్రకారము ప్రైవేటు లైసెన్సీదారులకు షాపుల్ని కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా యొక్క విద్యాశాఖ మంత్రులు, అలాగే తర్వాత మన ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు, కమిషనర్ నిశాంత్ కుమార్ గారు, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు, వీరందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని పాటించాలని, దాంట్లో భాగంగా ఎక్కడా బెల్ట్ షాపులు ఉండకూడదని, అట్లాగే లైసెన్సీదారులు ఎంఆర్పి ధరలకే మద్యం అమ్మాలని, రాష్ట్రంలో ఎక్కడ కూడా నాటుసారా అనేది ఉండకూడదని, అలాగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇతర రాష్ట్రాల నుంచి సుంకము చెల్లించని, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏది కూడా మన రాష్ట్రంలోకి రాకూడదు, ఇక్కడ అమ్మకాలు జరగకూడదని ఈ 4 విషయాల మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాటి అట్లా గట్టిగా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైనా లైసెన్సీదారుడు బెల్ట్ షాపు స్వయంగా నిర్వహించినా కానీ, లేకపోతే ఎంఆర్పి ధరలకు అమ్మకుండా ఉన్నా కానీ మొదటి తప్పు కింద 5 లక్షల రూపాయల పెనాల్టీ వేసే విధంగాను, రెండో తప్పు చేస్తే వాళ్ళ యొక్క షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగాను ఉత్తర్వులు ఇచ్చున్నారు. కాబట్టి అవన్నీ కూడా మేము లైసెన్స్దారులందరికీ తెలియజేశాం. దానికి సంబంధించి అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండటానికి లేదని, ఎంఆర్పి ధరలకే అమ్మాలని, లోయర్ ఇన్కమ్ గ్రూప్ అఫోర్డబుల్ లిక్కర్ 99 రూపాయలకు గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది, దాన్ని కూడా అందుబాటులో ఉంచాలని అన్ని చోట్ల ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని వారు ఆదేశాలకు అనుగుణంగా మేము గట్టిగా ఫీల్డ్లో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో తెనాలి పురపాలక సంఘం పరిధిలో జరగనున్న స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తెలిపారు. శుక్రవారం పట్టణంలో జరుగుతున్న పలు కార్యక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణ పరిశుభ్రత మరియు అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో జరుగుతున్న ఎన్సిపిఐ సర్వేలో భాగంగా బ్యాంక్ అకౌంట్ లేని వారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి ఆధార్ నెంబర్ను అనుసంధానం చేయాలని తెలిపారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సర్వే, జియో ట్యాగింగ్ సర్వేలకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని లక్ష్మీపతి విజ్ఞప్తి చేశారు. ఈ రోజున మనకు పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ ప్రజలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపై స్పందించి మాకు సహకరిస్తున్నారు. అలాగే ఇంకా మన పట్టణం అంతా కూడా సుందరంగా రేపు మనకి స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయాలపై మనం ప్రజలు కూడా స్పందించి వాటిని స్వచ్ఛ సర్వేక్షణలో మనం ముందు ఉండటానికి గాను మీ సహకారం కోరుతూ ఉన్నాం. మన పట్టణంలో సర్వే ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. దానిలో ఎన్సిబి నేషనల్ అకౌంట్స్ సెక్షన్ తరపున అకౌంట్ ఎవరెవరికైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ అకౌంట్లు ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవడానికి జరుగుతూ ఉంది.
దానిలో అకౌంట్ నెంబర్ లేని వాళ్ళు సక్రమంగా వాళ్ళు మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని అకౌంట్ ఆధార్కి అనుసంధానం చేసుకోమని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. మాకు ఎంఎస్ఎంఈ సర్వే జరుగుతూ ఉంది. దానిలో చిరు వ్యాపారస్తులు సంబంధిత వ్యాపారస్తుల దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించి దాన్ని మన పట్టణంలో ఎంతమంది ఎక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ఏంటి వివరాలు గణన తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న విరామం.